డియర్ స్టూడెంట్స్, మన మ్యాథ్స్ 1Bలో స్ట్రైట్ లైన్స్ నుంచి 2 VSIQs వస్తాయి. ప్రీవియస్ వీడియోస్లో మనం 1 to 16 క్వశ్చన్స్ చెప్పుకున్నాము. ఆ 16 క్వశ్చన్స్ నుంచి ఒక VSIQ వస్తుంది. నెక్స్ట్ ఇంకొక 12 VSIQs చెప్పుకుందాము. ఈ 12 VSIQs నుంచి ఒక VSIQ వస్తుంది ఫైనల్ ఎగ్జామ్కి. టోటల్ 16, ఈ యొక్క 12, టోటల్ 28 VSIQs నుంచి ఒక 2 VSIQs ఫైనల్ ఎగ్జామ్కి కంపల్సరీగా వస్తాయి. సో క్వశ్చన్ నెంబర్ 2 మన క్వశ్చన్ పేపర్లో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి స్ట్రైట్ లైన్స్ నుంచి ఉంటుంది. ఆ స్ట్రైట్ లైన్స్లో ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ స్ట్రైట్ లైన్ 2x + 3y = 5 డివైడ్స్ ద లైన్ జాయినింగ్ 0, 0 and -2, 1. 0, 0 ఈజ్ ఏ, ఇది x1 y1 అనుకోండి. బి పాయింట్ -2, 1 x2 y2. ఈ 2 పాయింట్స్ తోటి జాయిన్ చేస్తే ఒక లైన్ సెగ్మెంట్ ఫామ్ అయింది. ఈ లైన్ సెగ్మెంట్ని ఒక లైన్ డివైడ్ చేస్తుంది. దట్ గివెన్ లైన్ ఈజ్ L. L ఈజ్ ఈక్వల్ టు 2x + 3y -5 ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ ఫైండ్ ద రేషియో అన్నారు. దెర్ ఫోర్ ద రేషియో ఈజ్ -L11 ఈజ్ టు L22. -L11 ఈజ్ టు L22. L11 ఎలా రాయాలంటే L అంటే లైన్. ఈ లైన్ లోపల 1, 1 సబ్స్టిట్యూట్ x1 y1. Substitute x1 y1 in the given line, that is 2 into x1 0 plus 3 into y1 0 minus 5 is equal to -5. L11 is -5. L22 అంటే ఈ సేమ్ లైన్లో x2 y2 సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే 2 into x2 -2 plus 3 into y2 1 -5. -4 plus 3 -5, 3 -9 -6. Therefore, the ratio is -L11 is to L22. -L11 -5 is to L22 6. So 5 is to -6 or -5 is to 6. Next VSIQ. Find the value of P if the given 3 lines are concurrent. Concurrent lines అంటే 2 or more lines passing through one common point, then the lines are called as concurrent lines. With the concurrent lines we cannot draw a triangle, so area of triangle is equal to 0. Area of triangle is equal to 0. Or the third line passing through point of intersection of first and second line. ఈ 3 lines ఒకే పాయింట్ నుంచి పాస్ అయితే ఆ లైన్స్ని కాంకరెంట్ లైన్స్ అంటారు. ఈ 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ నుంచి థర్డ్ లైన్ కూడా పాస్ అయితే అప్పుడు ఆ లైన్స్ని కాంకరెంట్ లైన్స్ అంటారు. మనకి ఇచ్చిన 3 లైన్స్ ఏంటంటే x + p ఈజ్ ఈక్వల్ టు 0. ఫ్రమ్ దిస్ విల్ గెట్ x వాల్యూ, x ఈజ్ ఈక్వల్ టు -p. y + 2 ఈజ్ ఈక్వల్ టు 0. y ఈజ్ ఈక్వల్ టు -2. x, y వాల్యూస్ తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ ఇన్ ద థర్డ్ లైన్. సబ్స్టిట్యూట్ ఇన్ 3x + 2y + 5 ఈజ్ ఈక్వల్ టు 0. 3 into x ఈజ్ -p plus 2 into y అంటే -2 plus 5 equal to 0, minus 3p minus 4 plus 5 equal to 0, minus 3p minus 4 plus 5 plus 1 equal to 0, minus 3p equal to -1. From this p is equal to 1/3. 2 or more lines passing through one common point, then the lines are called as concurrent lines. 2 అంతకంటే ఎక్కువ లైన్స్ ఒకే పాయింట్ నుంచి పాస్ అయితే అప్పుడు ఆ లైన్స్ని కాంకరెంట్ లైన్స్ అంటారు. Find the area of a triangle formed by the straight line with the coordinate axis. Coordinate axis అంటే x axis, y axis. ఈ 2 పర్పెండిక్యులర్ లైన్స్. x axis, y axis తోటి క్వశ్చన్లో ఒక లైన్ ఇచ్చారు. 3x - 4y + 12 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ స్ట్రైట్ లైన్ తోటి ఈ కోఆర్డినేట్ యాక్సిస్ x యాక్సిస్, y యాక్సిస్ అండ్ స్ట్రైట్ లైన్ తోటి ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఈ ట్రయాంగిల్ ఏరియా ఎంత అని అడిగారు. సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ax + by + c ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ విత్ కోఆర్డినేట్ యాక్సిస్ ఈజ్ ఫార్ములా ఏంటంటే c²/2 mod AB. ఒక స్ట్రైట్ లైన్ ax + by + c ఫామ్లో ఉన్న స్ట్రైట్ లైన్ తోటి కోఆర్డినేట్ యాక్సిస్ x యాక్సిస్, y యాక్సిస్ తోటి
ఈ 3 లైన్స్ తోటి ఫామ్ అయిన ట్రయాంగిల్ యొక్క ఏరియా ఏంటి అంటే C²/2 mod AB. సి అంటే ఇక్కడ ఇచ్చిన లైన్లో కాన్స్టెంట్, ఇచ్చిన లైన్లో కాన్స్టెంట్ అంటే 12 అంటే 12 స్క్వేర్ బై 2 mod A. A అంటే ఎక్స్ కోఫిషియంట్ ఈజ్ 3 అండ్ B ఈజ్ y కోఫిషియంట్ ఏమో -4 ఈక్వల్ టు 12 స్క్వేర్ 144 by 2 into 3 6. 2 into 3 6 into 4 24 6 times. So area is equal to 6 square units. So area of a triangle formed by the line which is of the form ax plus by plus c form and with the coordinate axis is C²/2 mod AB. అదే స్ట్రైట్ లైన్ కనుక ఇంటర్సెప్ట్ ఫామ్లో ఉంటే x/a plus y/b ఈక్వల్ టు 1 ఫామ్లో ఉంటే దెన్ ఇట్స్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ mod AB. ఇచ్చిన స్ట్రైట్ లైన్ ax plus by plus c కాకుండా ఇంటర్సెప్ట్ ఫామ్లో ఉంటే x/a plus y/b ఈక్వల్ టు 1 ఫామ్లో ఉంటే అప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్కి ఫార్ములా యూజ్ చేయాలి.